న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో మహమ్మద్ షమీ పేరు లేకపోవడం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఫామ్, ఫిట్నెస్, అనుభవం అన్నీ ఉన్న షమీని వరుసగా పక్కన పెట్టడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి భారత జట్టుకు దూరమైన షమీ ఆ టోర్నీలోనే 9 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఒక 5 వికెట్ హాల్తో పాటు కీలక మ్యాచుల్లో మంచి బౌలింగ్ చేసినప్పటికీ న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు అతడికి చోటు దక్కలేదు. ఇటీవల దేశవాళీ క్రికెట్లో షమీ ప్రదర్శన మరింత బలంగా ఉంది. గత 3 నెలల్లో భారత దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో ఒకటిగా నిలిచాడు. రంజీ ట్రోఫీలో 4 మ్యాచుల్లో ప్రతి ఇన్నింగ్స్ కు సగటున 20 ఓవర్లు బౌలింగ్ చేస్తూ 20 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్లలో 16 వికెట్లు తీసి T20 ఫార్మాట్లోనూ తన ప్రభావం తగ్గలేదని చూపించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ 5 మ్యాచుల్లో 11 వికెట్లు తీసి మంచి రిథంలో ఉన్నాడు. షమీని ఎంపిక చేయకపోవడంపై అతని కోచ్ బద్రుద్దీన్ సిద్దికీ తీవ్రంగా స్పందించాడు. వికెట్లు తీస్తున్నా, ఫిట్నెస్ ఉన్నా కూడా ఎందుకు ఎంపిక చేయడం లేదో తెలియడం లేదు అన్నాడు. ఇంకా ఏం నిరూపించుకోవాలో చెప్పాలంటూ సెలెక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించాడు. జట్టులో ఉన్న కొంతమంది పేసర్లు 1-2 దేశవాళీ మ్యాచ్లు ఆడి వెంటనే భారత జట్టులోకి వస్తుంటే షమీ మాత్రం నిరంతరం దేశవాళీ క్రికెట్ ఆడుతూ ఫామ్ లో ఉండడం గుర్తుంచుకోవాలి అన్నారు. ఇదిలా ఉంటే షమీ ఎంపిక కాకపోవడం వెనుక భారత జట్టు యువ పేసర్లపై దృష్టి పెట్టడమే ప్రధాన కారణమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. వన్డేలు, టెస్టుల్లో నెక్స్ట్ జనరేషన్ బౌలర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో సెలెక్టర్లు ముందుకెళ్తూ ఉండడంతో షమీని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ ను షమీ ఇలాగే కొనసాగిస్తే అతన్ని ఎక్కువ కాలం పట్టించుకోకుండా వదిలేయడం సెలెక్టర్లకు కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.